బంగారం లాంటి పంటలు పండుతున్నాయి. తొండలు గుడ్లు పెట్టవని మమ్మల్ని గిరిజనుల్ని అవమానపరుస్తున్నామని గిరిజనులు తిరగబడుతున్నారు. నువ్వు అక్కడ ఫార్మా సిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ సిటీ కాదు మా భూములు ఇవ్వమంటున్నారు. మొన్న మా కేటీఆర్ చెప్పినట్టు నీకుంది కదా 500 ఎకరాల భూమి, ఆ భూమి అక్కడ పెట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్వకుర్తిలా. పేదలకు ఉద్యోగాలు, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజనుల భూములు కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనిస్తున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ను ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో, ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో, ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచెర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కన మీద ఉప్పుతుంటాడు. హరీష్ రావు లైన్ మెన్లతో చేయగలిపిండట, కరెంట్ తీపిస్తుండట. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా? అంటే ఈ రకంగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి నెపాలు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు.